వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధం భీమేశ్వర ఆలయంలో నాగుల పంచం పురస్కరించుకొని సోమవారం రోజు కావడంతో నాగుల పంచమి కార్యక్రమాన్ని ఆలయంలో అర్చకుల ద్వారా ఆలయ ఈవో రమాదేవి గారు ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. అంటే నేనెందుకు వచ్చిన మరి భవే జనవశంకరాయ నమస్కారాయ నమః శివాయ శివతరాయ చ నాత్యాయ జనవశష్ట్యాయ జమేన్యాయ నమస్తే వాహన్యాయ హేతుం పరిపాఠమానః తత్ఖలో విశ్వవైనాన విద్వాన్ సుమాన్ కుమాగు సంపరిపాద విశ్వదః పరిత్రాచూర్ణం సమర్పయామి కుమార్ వినయ సమర్పయాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః. శ్రావణమాసం సందర్భంగా నాగుల చవితికి రాజరాజేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చాము. దాని సందర్భంగా నాగుల చవితి ప్రతిష్టత చాలా ముఖ్యమైనది. మాకు దర్శనం చాలా చక్కగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. శ్రావణ సందర్భంగా నాగుల పంచమి అనేటువంటిది చాలా విశేషమైన పర్వకాలం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల శుద్ధ పంచమి రోజు నాగుల పంచమి అంటారు, నాగపంచమి. ఈ పంచమి రోజు మనకు భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్తారంటే మృణ్మయాని కార్యాని అని చెప్పాడు. అంటే మట్టితోని ఆ సర్పాకారంగా ఒక పుట్టలాగా నిర్మాణం చేసి ప్రతి వారు కూడా ఇంట్లో ఆ నాగదేవతను పూజించాలి. ఆ పుట్టలో ఆవు పాలు పోసి పొద్దునంతా పూజించి సాయంకాలం విశేషంగా ఆడపిల్లలు ఇంటికి వచ్చి కడప కడిగి దాంతోపాటుగా ఆ నాగప్రసాదంగా ఆ ఆవు పాలను తమ అన్నగారులకు మేనల్లులకు మేనగోడలకు అందరికి కూడా ఆ కళ్ళను ఆ ఆవు పాలతో శుద్ధి చేయడం, దాంతోపాటుగా ఆ పుట్టమన్నుతోని చెవులను కూడా కడగడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి క్రతువు. వేములవాడ క్షేత్రంలో భీమేశ్వరాలయంలో సంతాన నాగేంద్రుని యొక్క విశేషమైనటువంటి ఆరాధన కూడా జరుగుతోంది. ఎవరైతే ఈ సంతాన నాగేంద్రుని యొక్క పూజిస్తారో వారికి సంతానపరమైనటువంటి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండకుండా సత్సంతానం, మంచి శతాయుష్కుడైనటువంటి పుత్రులు కలుగుతారని చెప్పి మనకు భవిష్యోత్తరంలో చెప్పారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. భోలా శంకర భగవానికి జై.